ఐనవిల్లి వరసిద్ధి గణపతయే నమః. విఘ్నాలు తొలగించి సత్కర్మలను సవ్యంగా నడిపించేవాడు విఘ్నేశ్వరుడు. ఆ ఉండ్రాళ్లయ్యకు తొలిదండాలు సమర్పించనిదే ఏ పని ముందుకు సాగదు. పార్వతీ పరమేశ్వరుల గారాల పట్టి గణాలకు అధిపతి గణనాథుడి ఆశీర్వాదం ఉంటేనే విజయం మన నట్టింట్లో ఉంటుంది. అంతటి అనంతమైన దైవబలం ఉన్న అద్భుత క్షేత్రం ఐనవిల్లి గణపయ్య క్షేత్రం. పచ్చని కోనసీమలో వృద్ధ గోదావరి తీరాన వెలసిన అత్యంత ప్రాచీన దివ్యక్షేత్రం ఐనవిల్లి వరసిద్ధి వినాయక దేవాలయం. ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కరిగిపోయి వరాలిచ్చే కారుణ్యమూర్తి ఐనవిల్లి వినాయకుడి క్షేత్ర వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. గలగల పారే గోదావరి పరవళ్ళు, గోదారమ్మ పరవళ్లకు పచ్చగా పులకించే కోనసీమ. ఆ పచ్చని కోనసీమ గట్టునే కొలువై ఉన్న దేవాలయాలు. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక వైభవం. ఏ పని ప్రారంభించినా ఆ గణనాథుని ఆశీస్సులతో తొలి అడుగులు ముందుకు వేస్తాం. ఇది తరతరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయం. ఏ సత్కార్యం తలపెట్టినా విఘ్నేశ్వరునికే తొలి పూజలు. విఘ్నాలు తీర్చే వినాయకుడు అనగానే మన తెలుగువారికి ముందు గుర్తొచ్చేది కాణిపాకం. కాని కాణిపాకం కన్నా పురాతనమైన దివ్యక్షేత్రం ఐనవిల్లి. ఒక్క కొబ్బరికాయ కొట్టి కోరుకుంటే చాలు ఎలాంటి కష్టాన్నైనా తీర్చే చల్లని మూర్తి ఐనవిల్లి గణపయ్య. అడుగుపెట్టినంతనే కష్టాలు దుఃఖాలు తీర్చే అద్భుత శక్తి ఐనవిల్లి వరసిద్ధి వినాయక క్షేత్రం. పచ్చని కొబ్బరి చెట్లు, ప్రకృతి పరవళ్లు తొక్కిందా అనేలా వరి పొలాలు. ఈ సోయగాలతో అలరారే కోనసీమలో వృద్ధ గోదావరి నదీ తీరాన వెలసిన అందాల ఐనవిల్లి వరసిద్ధి వినాయక క్షేత్రం చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది ఐనవిల్లి క్షేత్రం. జీవధారలా ప్రవహించే వృద్ధ గోదావరి తీరాన వెలసిన ఈ గణపయ్య కథ గురించి చెప్పాలంటే కృతయుగం వరకు వెళ్ళాలి. కృతయుగంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు ఐనవిల్లి గణనాథుణ్ణే కొలిచాట. ఈయన స్వయంభువు అని స్థల పురాణం. 14వ శతాబ్దంలో శంకరభట్టు అనే పండితుడు సంస్కృతంలో రాసిన శ్రీపాద వల్లభ చరిత్రలో ఈ క్షేత్ర మహత్యం గురించి వివరించి ఉంది. ఆ కథలో శ్రీపాద వల్లభుల మాతామహులు బాపన్నావధానులు ఐనవిల్లిలో స్వర్ణ మహాయజ్ఞం జరిపారట. శాస్త్ర ప్రకారం చివరి రోజు హోమంలో వేసే పూర్ణాహుతి ద్రవ్యాలను స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి ఆయన తొండంతో అందుకోవాలని అక్కడి పండితులు వాదానికి దిగారట. అద్భుతంగా జరిగిన ఆ యాగాన్ని వీక్షించిన గణనాథుడు స్వయంగా ప్రత్యక్షమై అందరికీ దర్శనమిచ్చి తొండంతో పూర్ణాహుతి అందుకున్నారట. అలాగే భాద్రపద శుద్ధ చవితినాడు దత్తావతారమైన శ్రీపాద వల్లభునిగా అవతరిస్తానని కూడా వరమిచ్చారట. ఈ యజ్ఞంలోనే 3 నాస్తికులు ఐనవిల్లి గణపయ్యను అవహేళన చేశారని, దాని ఫలితంగా వచ్చే జన్మలో వారు 3 గుడ్డి చెవిటి మూగవారిగా జన్మించారనే కథ ఉంది. వారు 3 కాణిస్థలంలో వ్యవసాయం చేస్తుండగా బావిలో గణపతి దొరికాట. ఆయనే కాణిపాక వినాయకుడై వర్ధిల్లుతున్నాడని అంటారు. ఈ కథ బట్టి కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా ఐనవిల్లి పురాతనమైందని తెలుస్తోంది. వ్యాసమహర్షి దక్షిణ భారత యాత్ర ప్రారంభ సమయంలో ఐనవిల్లిలో వరసిద్ధి వినాయకుణ్ణి ప్రతిష్ఠించారనే మరో కథ కూడా ఉంది. అందుకే అత్యంత ప్రాచీన మహిమాన్విత ఐనవిల్లి గణపతి క్షేత్రం కోరిన వరాలిచ్చే కల్పతరువై విరాజిల్లుతోంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్పృణ్వన్నోతభస్వేదసాదనం గణపతి ఆశీర్వచన సిద్ధిరస్తు. అయ్యా, 50 మంది భక్తులు కూడా ఐనవిల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విశిష్టత ఏమిటయ్యా అంటే కనుక ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి. ఆ యజ్ఞం సంపూర్ణం చెయ్యాలి కాబట్టి ఆ దక్ష ప్రజాపతి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఇక్కడ. ఈయన చూసి ఆ దక్ష ప్రజాపతి ఆయనకి పూజ చేశారండి. అందుకని ఆయన వరం ఇచ్చాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అని పేరండి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారికి ప్రతినిత్యము
దర్శనములు ఉంటూ ఉంటాయి. అలాగే ప్రతినిత్యం అభిషేకాలు ఉంటాయండి. 7 గంటలకు మొదలుపెట్టి 11 గంటల దాకా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అభిషేకాలు చేయించుకోవడం చాలా చాలా విశిష్టం చేయించుకోవడం. అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకించి లక్ష్మీ గణపతి హోమం చేస్తారండి. ఆ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఈ భక్తుల యొక్క ఈతి బాధలు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏవైనా ఉంటే కనుక ఆ బాధలు తొలగుతూ ఉంటాయి. ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. ఏదైనా పరీక్ష ఉత్తీర్ణత కానీ, లేదా వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ ఏదైనా అనుకూలించకపోతే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలంటే స్వామివారి యొక్క లక్ష్మీ గణపతిని చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఈతి బాధలు తీరుతూ ఉంటాయి. అలాగే ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రాసనలు జరుగుతూ ఉంటాయి, అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అంటే ముహూర్త సంబంధం లేకుండా ప్రత్యేకించి స్వామివారికి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణాలు జరుగుతూ ఉంటాయి. సువిశాల ప్రాంగణంలో వెలసిన ఐనవిల్లి వరసిద్ధి వినాయకుడి ఆలయాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఎత్తైన ప్రాకారంలో కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా వెలసిన ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. ఐనవిల్లి సిద్ధి వినాయకుడు మాత్రం దక్షిణంగా ఉండడం ఇక్కడి విశేషంగా చెప్తారు. 2 గోపురాలతో, ఠీవీ ఒలకబోసే సింహద్వారాలతో ఐనవిల్లి విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం భక్తులను మరో లోకంలోకి తీసుకువెళుతుంది. ఐనవిల్లి వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. విఘ్నాలతో చిరాకులు ఎదురైన భక్తులు ఇక్కడికి వచ్చినంతనే అడ్డంకులు తొలగాయని చెప్తూ ఉంటారు. ఒక్క కొబ్బరికాయతో కష్టాలన్నీ తొలగిస్తాడు ఐనవిల్లి గణనాథుడు. చిన్న గరికపూస సమర్పిస్తే చాలు కోరిన వరాలన్నీ ఇస్తాడు. ఆ గణనాథుని మహత్యాలు ఓసారి మనము చూద్దాం. గర్భాలయంలో సుమారు 4 అడుగుల ఎత్తు ఉండే స్వయంభూ గణపతిని చూసేందుకు 2 కళ్ళు చాలవు. అంతరాలయంలో గణపయ్య వాహనం కాంస్య మూషికం ఆకట్టుకుంటుంది. అలాగే ముఖ మండపంలో నల్లరాతితో చెక్కిన ఎత్తైన మూషిక విగ్రహం అహో అనిపిస్తుంది. ఏకశిలతో తూర్పునకు తిరిగిన తొండం, వామహస్తంతో మోదకము పట్టుకొని దక్షిణహస్తం అభయముద్రనిస్తూ చూడముచ్చటైన రూపంతో కొలువయ్యాడు ఐనవిల్లి గణపయ్య. ఐనవిల్లి వరసిద్ధి వినాయకుడు కొబ్బరికాయల దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. గణేశుడు గరికప్రియుడు కాబట్టి ఇక్కడ స్వామిని భక్తులు గరికతో విశేషంగా పూజిస్తారు. తమ సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని తమ కష్టాలు తీర్చమని కోరుకొని వెళతారు. తమ కష్టాలు తీరగానే, మనోభీష్టం నెరవేరగానే మళ్లీ ఐనవిల్లి క్షేత్రం దర్శించుకొని ఒక్క కొబ్బరికాయని స్వామికి సమర్పించుకోవడం ఇక్కడి తరతరాల ఆనవాయితీ. అలా ఏటా మొక్కుల రూపంలో అందే కొబ్బరికాయల సంఖ్య సుమారు 30 లక్షలు. అంటే ఈ స్వామి చల్లని చూపు ఎంతమందిని కరుణించిందో చెప్పేందుకు ఇదో చిన్న లెక్క మాత్రమే. అందుకే ఒక్క కొబ్బరికాయతో చీడపీడలన్నీ దూరం చేసే ఈ స్వామిని కొబ్బరికాయల దేవుడుగా పిలుచుకుంటారు భక్తులు. అంగణంలో 5 ఆలయాలు కొలువై ఉన్నందున ఐనవిల్లి దేవాలయం పంచాయతనమైంది. అందువల్ల మహాశక్తిమంతమైనది. ఇలాంటి ఆలయాలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. ఆలయ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. చతుర్భుజుడైన కాలభైరవుణ్ణి దర్శించుకున్నాక సిద్ధి వినాయకుని ప్రాంగణంలోకి వెళ్లడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఆలయ ప్రాంగణంలోనే అత్యంత ప్రాచీనమైన శివలింగమున్న విశ్వేశ్వర స్వామి వారి ఆలయం, విశ్వేశ్వర స్వామి వారికి ఎడమవైపు అన్నపూర్ణాదేవి ఆలయం ఉపాలయాలుగా వర్ధిల్లుతున్నాయి. వీటితో పాటు శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కేశవస్వామి ఆలయం కూడా ఈ ప్రాంగణంలోనే విరాజిల్లుతోంది. ఈ పంచాయతన ఆలయాలన్నీ 9 లేదా 10వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. అలా ఐనవిల్లి సిద్ధి వినాయక క్షేత్రంలో శివకేశవులు సమాన ప్రాధాన్యతతో పూజలందుకుంటున్నారు. అందుకే ఈ క్షేత్ర ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. ఈ క్షేత్రం ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో, కైంకర్యాలతో, నిత్య హోమాలతో అలరారుతోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ చవితి నాడు ఐనవిల్లి క్షేత్రంలో చదువుల పండగ వైభవంగా జరుగుతుంది. ఆనాడు వేల సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలను తీసుకువచ్చి
విద్యాగణనాథుని ఆశీస్సులు తీసుకుంటారు. ధర్మో రక్షతి రక్షితః అంటారు పెద్దలు. ధర్మాన్ని పంచే శక్తి ఉన్న అద్భుత ఇతిహాసం మహాభారతం. ఆ భారతాన్ని శరవేగంగా రాయాలని వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు గణనాథుడు తన దంతముతో మహాభారత గ్రంథ రచనను పూర్తి చేశాడు. అందువల్ల విఘ్నాలు లేకుండా విద్యను బుద్ధిని ప్రకాశింపచేసేవాడు విఘ్నేశ్వరుడు. అందుకే ప్రతి మాఘశుద్ధ చవితికి అయినవిల్లి సిద్ధి వినాయకుని పాదానుగ్రహం పొందిన పెన్నులను విద్యార్థులకు పంచుతున్నారు. విద్యార్థిలో జ్ఞానశుద్ధి చేసేందుకు ఏటా మాఘ బహుళ దశమి నుంచి మాఘ బహుళ ద్వాదశి వరకు శ్రీ గణపతి సరస్వతీ కల్ప ప్రయుక్త సప్తనదీ జలాభిషేక లక్ష కలముల వితరణ మహోత్సవం జరుగుతుంది. 3 రోజులు జరిగే ఈ మహాక్రతువులో వేల సంఖ్యలో భక్తులు విద్యార్థులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఇక్కడ ఈ స్వామివారికి 1,00,000 కలముల పూజ అంటే 1,00,000 పెన్నులతోటి పూజ చేసి ఆ పెన్నుల్ని విద్యార్థుల యొక్క పరీక్ష ఉత్తీర్ణత కోసం వాళ్ళ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆ 1,00,000 పెన్నులు పంచిపెడుతూ ఉంటారండి. అలాగే సప్తనదీ జలముల అభిషేకము అంటే 7 నదులు తెచ్చి ఆ స్వామి వారికి అభిషేకించి ఆ తీర్థాన్ని తీసి ఎవరైతే భక్తులు పూజలో పాల్గొన్నారో వాళ్ళకి పంచిపెడుతూ ఉంటారండి. అదేవిధంగా మళ్ళీ జనవరి నెలలో సంక్రాంతి పండుగ రోజున కూడా సుదూర ప్రాంతాల నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి కాదండి విదేశాల నుంచి కూడా ఈ భక్తులు వచ్చి ఇక్కడ ఈ స్వామివారి యొక్క లక్షల్లో వేలలో కూడా కాదు లక్షల్లో వచ్చి స్వామివారి యొక్క దర్శించుకుని ఆయన కరుణాకటాక్షలు పొందుతూ ఉంటారండి. అయినవిల్లి వరసిద్ధి వినాయకుడు విద్యార్థుల పాలిట కల్పతరువు. ఈ ప్రాంగణంలో గణనాథుని ప్రార్థిస్తే చాలు విద్యపై ఏకాగ్రత సిద్ధిస్తుంది. విద్యాప్రదాతగా ఇక్కడి గణనాథుడు విశేష శక్తిని కలిగి ఉన్నాడు. అందుకే భక్తులు తమ తమ పిల్లలకు వరసిద్ధి వినాయకుడి దర్శనం చేయిస్తే విద్యలో రాణిస్తారని ఇక్కడి విశ్వాసం. అయినవిల్లి సిద్ధి వినాయక ప్రాంగణంలో నిత్యం హోమాలు భక్తుల ఈతిబాధలు తొలగిస్తున్నాయి. భక్తుల కోసం దేవస్థానం ఎన్నో సౌకర్యాలు కల్పించింది. నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలతో నిత్యం ఈ ప్రాంగణం ఆధ్యాత్మిక పరిమళాలతో వికసిస్తోంది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తొలి వేకువ కిరణాలు తాకే ప్రాతకాల సమయంలో స్వామివారి దివ్య దర్శనం అద్భుత అనుభవం. మధ్యాహ్నం 1 గంటకు ఆలయంలో దర్శనాలు కల్పిస్తున్నారు. మళ్లీ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దేవస్థానం అభిషేకాలు నిర్వహిస్తోంది. సకల దేవతాగణాలకు అధిపతి విఘ్నాలు తొలగించే అయినవిల్లి విఘ్నాధిపతి అభిషేకంలో భక్తులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది. కేవలం 150 రూపాయలు చెల్లించి భక్తులు సిద్ధి వినాయకుని అభిషేకాన్ని నిర్వహించవచ్చు. స్వయంగా పాల్గొనలేని భక్తులు www.ainavillivigneshwara.com వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా లేదా ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అయినవిల్లి పేరిట మనీ ఆర్డర్ చెల్లించవచ్చు. ఇలా చెల్లించిన భక్తులకు వారు కోరిన రోజు అభిషేకం జరిపించి ప్రసాదాన్ని పోస్టులో పంపించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కనుక ఏ శుభకార్యం ప్రారంభించినా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాలు సాఫీగా జరిగేందుకు అయినవిల్లి వరసిద్ధి వినాయకునికి భక్తితో అభిషేకం జరిపించండి, సకల శుభాలు పొందండి. స్వయంభూగా వెలసిన అత్యంత శక్తివంతమైన స్వామి అయినవిల్లి విఘ్నేశ్వరుడు. ఈ శక్తివంతమైన ప్రాంతంలో హోమ నిర్వహణ అత్యంత పవిత్రం. ఇలాంటి చోట హోమానికి ఉండే శక్తి అపరిమితం. అందులోనూ లక్ష్మీ గణపతి కొలువైన చోట సంపదకు లోటుండదు, విఘ్నాలకు తావులేదు. అందుకే అయినవిల్లి మహాక్షేత్రంలో నిత్యం భక్తుల కోసం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల రూపాయలు ఖర్చయ్యే ఈ హోమానికి కేవలం 300 రూపాయల నామమాత్రపు రుసుముతోనే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశం జంటలకు కల్పిస్తోంది అయినవిల్లి దేవస్థానం. వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, వ్యావహారిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు లక్ష్మీ గణపతి హోమం చేయించాలని పెద్దలు చెప్తారు. హోమంలో పాల్గొనదలిచిన భక్తులు
ఐనవిల్లి దేవస్థానం వెబ్సైట్లో ఆన్లైన్లో చెల్లించవచ్చు లేదా వెబ్సైట్లో సూచించిన బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి ఆ రసీదుని దేవస్థానానికి చూపించి హోమంలో పాల్గొనవచ్చు. కనుక సకల సంపదలకు మూలమైన అత్యంత శక్తిమంతమైన లక్ష్మీ గణపతి హోమంలో భక్తులంతా పాల్గొనాలని దేవస్థానం కోరుతోంది. అంత పెద్ద బొజ్జ గణపతి ఒక్క గరికపోచతో కరిగిపోతాడు. భక్త సులభుడు, విఘ్నేశ్వరుడు. ఐనవిల్లి సిద్ధి వినాయకుడికి గరికలంటే మహా ఇష్టం. అందుకే మన పురాణాల్లో ఓం గణేశాయః దూర్వాపత్రి ప్రీతియ నమః అంటారు. అందుకే ప్రతి మాసంలో బహుళ చవితికి ఐనవిల్లిలో మహాద్భుతంగా గరిక పూజ జరుగుతుంది. ఐనవిల్లి గణనాథుని ఆశీస్సులకు ఒక్క గరికపోచ చాలంటారు ఇక్కడి భక్తులు. భక్తులంతా ప్రతి మాసంలో బహుళ చవితికి జరిగే గరిక పూజలో పాల్గొని విఘ్నాలు తొలగించుకోమని మనవి. ఇక వినాయక నవరాత్రులు వస్తే దేశవ్యాప్తంగా జరిగే సంబరాలు వర్ణనలకు అందవు. దేశంలో ఏ మూల చూసినా భారీ గణనాథుని విగ్రహాలతో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. స్వయంభువుగా వెలసిన ఐనవిల్లి క్షేత్రంలో సిద్ధి వినాయకుని ఉత్సవాలు చూస్తే భక్త హృదయాలు తన్మయం చెందుతాయి. నిత్యం రుద్రాభిషేకాలు, లక్ష దూర్వార్చనలు, గరిక పూజలతో ఆ స్వామివారు నేరుగా ఐనవిల్లిలో కొలువయ్యారా అన్నట్లుగా ఉత్సవాలు జరుగుతాయి. వినాయక నవరాత్రుల్లో అత్యద్భుతం ఏకాదశ శ్రీ రుద్రాభిషేకం. వినాయకుడు అంటేనే ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు స్వామివారికి ఇష్టమే. అందుకే ఐనవిల్లి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రకృతి సిద్ధ పదార్థాలతో అభిషేకం జరుగుతుంది. ఆ అద్భుత ఘట్టాన్ని చూసి తీరాల్సిందే. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, చెరుకు రసం, మామిడి పళ్ల రసం, కొబ్బరి బోండాలు, గంధోదకం, గులాబీ పుష్పోదకం, ఇంకా ఎన్నో పళ్ల రసాలతో స్వామివారి అభిషేకం కన్నుల పండువగా జరుగుతుంది. కేవలం 250 రూపాయలు రుసుముగా చెల్లించి ఈ అద్భుత ఘట్టంలో భక్తులు కూడా పాలు పంచుకోవచ్చు. దేవీ నవరాత్రులు, కార్తీక మాసాల్లో ఐనవిల్లి వినాయక ఆలయం భక్త సందోహంతో నిండిపోతుంది. ప్రత్యేకించి సంక్రాంతి పర్వదినాల్లో మొక్కులు చెల్లించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కన్నుల పండుగగా జరిగే ప్రబల ఉత్సవం ఐనవిల్లిలో ప్రత్యేక ఆకర్షణ. ఐనవిల్లి సిద్ధి వినాయకుని దర్శనం అరుదైన ఆధ్యాత్మిక అనుభవం. పచ్చని కోనసీమలో సప్త గోదావరి నదుల్లో వృద్ధ గౌతమి నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రం ప్రకృతి సిద్ధం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్నదానంతో సహా అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్నదానాన్ని మించిన దానం లేదు. ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ లేదు. అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఈ సదుద్దేశంతోనే ఐనవిల్లి మహాక్షేత్రంలో వచ్చిన భక్తులకు శాశ్వత అన్నదాన సేవను దేవస్థానం ఏర్పాటు చేసింది. సంఖ్యతో నిమిత్తం లేకుండా దేవస్థానం అన్నదానం చేస్తోంది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి సమక్షంలో సిద్ధి వినాయక స్వామి చల్లని చూపుల మధ్య నిత్యాన్నదానం అక్షయపాత్రలా సాగుతోంది. ఈ నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులు కూడా ఇతోధికంగా సహాయపడాలని దేవస్థానం కోరుతోంది. అన్నదాన కార్యక్రమానికి 1,00,000 రూపాయలు విరాళమిచ్చిన వారిని విశిష్ట మహారాజ పోషకులుగా, 50,000 రూపాయలు ఇచ్చిన వారిని మహారాజ పోషకులుగా, 25,000 రూపాయలు విరాళమిచ్చిన వారిని రాజపోషకులుగా దేవస్థానం సత్కరిస్తోంది. 10,000 రూపాయలు విరాళమిస్తే పోషకులు, 1,116 ఇచ్చిన వారిని దాతలుగా దేవస్థానం గౌరవిస్తోంది. వీటితో పాటు శాశ్వత అన్నదాన సేవ కోసం 1,116 ఇచ్చిన దాతలు సంవత్సరంలో వారు కోరిన రోజున అన్నదానం జరిపించబడుతుంది. మీ పెళ్లి రోజున లేదా శుభకార్యాల సమయంలో దేవస్థానంలో 11 మంది భక్తులకు అన్నదానం జరిపించాలనుకుంటే దేవస్థానానికి 500 రూపాయల విరాళం చెల్లించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావచ్చు. స్వామివారి యొక్క అన్నదానము అంటే ప్రత్యేకించి అన్ని చోట్ల అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ స్వామివారికి ఏమిటయ్యా అంటే కనుక 10 గంటలకు మొదలుపెట్టి 2 దాకా స్వామివారికి అన్నప్రసాదం పెడుతూ ఉంటారండి. వేల సంఖ్యలో భోజనం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి రావాలంటే కనుక ఈ ప్రాంతాన్ని ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే కనుక రాజమండ్రి నుంచి
రావులపాలెం నుంచి అయినవేలు రావచ్చండి. అలాగే కాకినాడ నుంచి అమలాపురం వచ్చి అమలాపురం నుంచి అయినవేలు కూడా రావడానికి సదుపాయాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడంతా గజిబిజి జీవితాలు, మానసిక ఒత్తిళ్లు. వీటి నుంచి బయటపడేందుకు ఒకటే మార్గం, అదే భక్తి మార్గం. భక్తి, ఆధ్యాత్మికత ఆలోచనలను సక్రమ మార్గంలో పెడతాయి. అలా మానసిక ప్రశాంతతను పంచే గొప్ప క్షేత్రం అయినవిల్లి వరసిద్ధి వినాయక క్షేత్రం. పచ్చని కోనసీమ మధ్య, ప్రకృతి అందాల మధ్య, వృద్ధ గౌతమి నదీ తీరాన వెలిసిన ఈ క్షేత్ర దర్శనం పర్యాటకంగా మరిచిపోలేని అనుభూతి. ఒక్క కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే కోరిన వరాలన్నీ తీర్చే అయినవిల్లి వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుని సకల శుభాలను పొందండి. భక్తుల కోసం వాహనాలకు కూడా ప్రత్యేక పూజలను దేవస్థానం నిర్వహిస్తోంది. నిత్యాన్నదాన కార్యక్రమాలు, విశేష పూజలు, నిత్య అభిషేకాలు, ఇలా అయినవిల్లిలో గణాధ్యక్షుని క్షేత్రంలో అడుగడుగున భక్తి పారవస్యమే. శుభకార్యాలు, వ్యాపారం, విద్య, ఇలా ఏ పనికైనా మొదలు ఆ స్వామిని దర్శిస్తే విఘ్నాలు లేని విజయం మీ సొంతం. ఓం వరసిద్ధి వినాయకాయ నమః.